అవునా? భక్తులందరినీ కూడా కొన్నిసార్లు బలహీనతలతో ముత్తాడు ఆయన, కొన్నిసార్లు రోగగ్రస్తం చేశాడు. యేసయ్యను దర్శించిన తర్వాత 3 రోజులు సౌలుకి కళ్ళు కనపడలా, పొరలు గమ్మేసినాయి. ఆ తర్వాత తనకు కంటి జబ్బు కంటిన్యూ అయింది. తెలుసా మీకు ఆ సంగతి? నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడెను, నన్ను నలగగొట్టుట కాయి అన్నాడు. చూస్తారా? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఏం చేయటానికి ఉంచబడిందంట ముళ్ళు? నలగగొట్టడానికి. ఎందుకు? హెచ్చిపోకుండు నిమిత్తం, శరీరమును బట్టి ఉప్పొంగకుండు నిమిత్తం. ఎందుకంటే అందరికి మించిన ప్రత్యక్షతలు పౌలుకిచ్చాడట దేవుడు. ఎవరికి ఇవ్వని ప్రత్యక్షతలు పౌలుకిచ్చినందున వాటిని బట్టి పౌలు ఎక్కడ గర్వించి భ్రష్టుడవుతాడో అని దేవుడు, కృపగల దేవుడు గ్రహించి ప్రత్యక్షతలు ఇచ్చాడు, మరో పక్క ముళ్ళు పెట్టాడు. ప్రతి మనిషి జీవితాన ముళ్ళు. కొంతమందికి శరీరంలో ముళ్ళు, కొంతమందికి లైఫ్లో ముళ్ళు. మొత్తం కంట్రోల్ చేయటానికే సుమా, నల్లగొట్టడానికి. నల్లగొడితేనే మనం భ్రష్టులం కాకుండా ఉంటాం, పోరాటంలో గెలవగలుగుతాం, లేకపోతే ఓడిపోతాం. అందుకని కృపగల దేవుడు అవసరాన్ని బట్టి శరీరానికి ముళ్ళు లేదా లైఫ్లో ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు కూడా వెరైటీలు ఎన్ని ఉన్నాయి నేను చెప్తా, అన్నీ చెప్పలేనులే కానీ కొన్ని చెప్తా. కొంతమందికి శరీరంలో ముళ్ళు, ఆయన చెప్పాడు నల్లగొట్టడానికి సాతాను దూతగా ఉంచబడిందని బలహీనత. అది కంటిన్యూ అయింది పౌలుకి. అదంతే ఉంది. ఏంది నాయన ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఇది తొలగించు తండ్రి అంటే ఆయన అంటాడు నా కృప నీకు చాలు అంటాడు. నా కృప నీకు చాలు, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అప్పుడు ఆయన అన్నాడు, అట్లయితే నా బలహీనత యందే నేను అతిశయిస్తాను, ఎందుకంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. నేను బలహీనున్నైతే కంట్రోల్లో ఉంటాను, బలహీనున్నైతే దేవుని శక్తి నా మీద నిలిచి ఉంటుంది. కాబట్టి నేను హెచ్చిపోకుండా కంట్రోల్లో ఉండటానికి, అలాగే దేవుని శక్తి నా మీద ఉండి పని చేయటానికి రెంటికి ఉపయోగపడుతుంది ఈ ముళ్ళు. అయితే అట్లయితే దాని అందే నేను ఆనందిస్తా, అది ఉండని ప్రభువా స్తోత్రం అనుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అందరికి ఉన్న ముళ్ళు నీకు ఉండొచ్చు, కానీ అందరికి పోయిన ప్రాణం నీ ప్రాణం పోదు. ఎందుకంటే వారికి లేని కృప నీకు నాకు ఉంది. ఇక ఆయన సెలవు లేకుండా డోరు తీసేదే ఆయన డోరు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందున్నవి అన్నాడు. నేను చెప్తున్నాను కదా, యేసయ్య తలుపు తీయకుండా నువ్వు సావాలన్నా సావు రాదు. తాడేసుకున్నా సరే అట్లా తన్నుకులాడుతూ ఉంటామే. డోర్ ఆయన తీస్తే ఊపిరిపోయింది, లేకపోతే ఇక అంతే విలవెల్లాడుతూ అవుతూనే ఉంటామే. కాబట్టి అట్లాంటి సాహసాలు చేయొద్దు. ఓకే? కొంతమంది మందు తాగుతారు, లేదా ఎలుకల పేస్ట్ దీని ఏదో నేను చెబుతున్నా, 3-4 రోజులు నరకం చూపిస్తారు డాక్టర్లు. కక్కిచ్చి 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 రక్తం కూడా వచ్చింది. ఇక మళ్ళీ అది కనపడితే దండం పెడతారు దానికి. కాబట్టి అట్లాంటి సాహసాలు వద్దు. శ్రమకు అనుమతిస్తే శ్రమ అనుభవించాల్సిందే, కానీ ఆత్మహత్యల ఆలోచన పొరపాటును కూడా తప్పించుకుందాం అనుకోవద్దు. పొరపాటును కూడా చేసుకోవద్దు ఆలోచనలు. ఎవరైనా అలాంటి తలంపులు కలిగి ఉంటే అర్జెంటుగా వదిలేయండి. దేవుని సెలవు లేకుండా చద్దామన్నా చావలేవు నువ్వు. అలాగని బలవంతంగా చచ్చినా పోతావు పాతాళానికి, నరకానికి. చచ్చినా సుఖం ఉండదు, చచ్చినా సుఖం ఉండాలిగా. అందుకని సుఖమార్గం చూసి చావాలి, కానీ నరకానికి పోయే చావులు ఎందుకు? కాబట్టి కష్టమో నిష్ఠూరమో బాధో వేదో అనుభవిద్దాం కొద్దిగా దేవుడిచ్చినంత మేరకు. అంటే బలవన్మరణానికి పాల్పడవద్దు. అలాగున నువ్వు కానీ ఆ స్టెప్ తీసుకుంటే నీ ముగింపు చాలా దారుణంగా ఉంటుంది. ఓకే? రెండవది, వితౌట్ పర్మిషన్ పోలేవు నువ్వు. కృప నీకుంది, భయపడొద్దు. సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా, నీ శరీరం ఎంత నిన్ను కృంగదీసినా నీకేమీ కాదు. నేనున్నాగా నీకు. నా సెలవు లేకుండా నీ ప్రాణం బతుపో, ప్రశాంతంగా ఉండి పని చేయపో అంటాడు. చావకుండా బతకకుండా ఏంది నాయన ఈ ప్రశాంతత లేని బతుకు అంటే అది అవసరం. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు భ్రష్టురాలివయ్యే అవకాశం ఉంది అంటాడు.
కాబట్టి ఇక ఈ విషయంలో మీకు డౌట్ లేదు కదా. ఇప్పుడు ముళ్ళు అవసరమా అనవసరమా? కొంతమందికి ఈ ముళ్ళు రోగ రూపంలో ఉంటుంది, కొంతమందికి మనుషుల రూపంలో ఉంటుంది. కొన్ని గృహాల్లో భార్య భర్తకు ఒక ముళ్ళు, బయట తిరిగినంత వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి పోవాలి అంటే అబ్బా ఇప్పుడు ఇంటికి పోవాలా, వామ్మ ఉంటుందిగా, ఇక పోయిన దగ్గర నుంచి నన్ను గుచ్చుతానే ఉంటుంది. కొంతమంది భార్యలకు భర్త ఒక ముళ్ళు. అవునా? మంచి మంచి వాళ్ళు పోతున్నారు, ఈడి పోయి సావట్లా, ఈడి ధ్యానం చెయ్య, చచ్చినోడు కాదు బతికినోడు కాదు, సాగు కొడుతున్నాడు, పెండగూడు పెట్టాలని తిట్టుకుంటుంటుంది. ఏంటే ఏం లేదండి, ఏం లేదు. కదిలితే కొడతాడు, మెదిలితే కొడతాడు, దుర్మార్గుడు, వీడి చేతులు ఇరిగిపోను అని తిడతా ఉంటాడు. ఏంటి ఏం లేదండి, మిమ్మల్ని ఏమంటాను నేను. ముళ్ళు కొట్టడం తిట్టడం ఒక బాధ అయితే, మళ్ళీ తాగి టార్చర్ చేయటం. కొంతమంది అన్నయ్య అసలు ఆయన జీవితంలో మారడంటావా, ప్రార్థన చేయమ్మా. చేస్తున్నానన్నా, నాకు తెలిసి అన్నా చచ్చిపోయిన దాకా మారడన్నా, మారడు. అతడు ఒక ముళ్ళు అన్నా, నాకు కరెక్ట్ గుర్తించావమ్మా, అంతే ఫిక్స్ అవ్వంటాను నేను. కరెక్ట్ గుర్తించావు, నిజమే ముల్లే. ఏం ముళ్ళు అన్నా, చచ్చిపోతున్నానన్నా. అరే ముళ్ళని కరెక్ట్ గుర్తించాం, మళ్ళీ చచ్చిపోతున్నాయింది. ఆ మనిషి అలా ఉండటం వల్లే నువ్వు ఇలా ఉన్నావు. ఆ మనిషి ఇంకోలా ఉంటే నువ్వు ఇంకో టైప్లో ఉంటావు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, నీ దగ్గర దీన మనసు, విరిగినలిగిన హృదయం, అసలు అబ్బో ఎంత పరిమళమో నీ దగ్గర నుంచి. ఇదంతా కారణం ఎవరు అనుకున్నావు? అతను పాపం త్యాగం చేసి కష్టపడి నిన్ను తన్ని కొట్టి తిట్టి టార్చర్ చేసి నీలో ఇంత వినయము, దీన మనసు, సాత్వికం, మృదుత్వం, కోమలత్వం, నిర్మలత్వం, పరిమళత్వం అన్నీ వచ్చేటట్టు చేశాడమ్మాయ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీలో ఇవన్నీ తేవటానికి బిడ్డ అంత కష్టపడ్డాడో తప్పదాగి. ఇలాగే ఒక్కొక్కళ్ళు కుటుంబాల్లో ముళ్ళు కలిగి ఉండు. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు ముళ్ళు, కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ముళ్ళు. అంత డిఫరెంట్ ముళ్ళు. కానీ ఒకటి మాత్రం కన్ఫామ్, ఇదంతా మనల్ని కట్టడి చేయడానికి దేవుడు ఏర్పరిచిన ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచిన. కొంతమందికి అప్పులో ఒక ముళ్ళు. ఇక అందరూ మంచోళ్ళు ఇంట్లో పాపం, మరి ఏ పక్క నుంచి ముళ్ళు ఉండాలి? ముళ్ళు లేకపోతేనేమో భ్రష్టులు అవుతారు. కాబట్టి అప్పులో ఒక ముళ్ళుగా ఉంటుంది. ఇక అది పీడిస్తూ ఉంటుంది. ఇక అప్పుల దెబ్బకి పాపం చేయాలన్న వాంఛ, కోరిక, ఆశ, ఉత్సాహం మొత్తం నాశనం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏం చేయాలనేది, పాపం చేయాలనే కోరిక, ఆశ, హడావడి మొత్తం విరిగిపోతాయి. ఏది అప్పులు. నేను ఏదన్నా తేడా పడ్డానంటే ఈ అప్పుల్లోనే చంపేస్తాడే దేవుడు నన్ను. దేవా నేను ఏ తప్పు చేయను నాయన, నాకు ఈ బంధకాలన్నీ దించేయి ప్రభా, ఏ పాపం చేయను నాయన. దేవుని ముందు మోకాళ్ళు వేస్తే ప్రభా ఏ తప్పు చేయనయ్యా, అయ్యా చేసిందేనా అయిపోయినాయి ప్రభా, ఇంక చేయనయ్యా, తీసేయి ప్రభా, చచ్చిపోయేటట్టున్నా ప్రభా, ఆలోచించి ప్రభా. అదే ఈ బరువులు ఏవీ లేవనుకో, ఇక ఆకెట్లా ఎగిరి పడితే మనిషిని ఆపలేం. ఏదో ఒక వెయిట్ వేసి కూర్చోబెడతాడు ఆయన. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతా, చెప్పండి, అస్సలు నాకు ఏ బరువు లేదన్నోళ్ళు ఒకళ్ళు చేయొద్దండి. అసలు నాకు ఏ ముళ్ళు లేదు, ఏ బరువు లేదు, ఏ ఇది లేదు నాకు అన్నోళ్ళు ఒకళ్ళు చేయొద్దండి. ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా చేయొత్తలా అంటే నాకు తెలిసి ఎవరికి వాళ్ళకి అట్లా గుచ్చి పెట్టాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది ఇప్పుడు అన్న నాకు తగ్గ ముళ్ళు నాకుంది, కొంతమందికి ఒక ముళ్ళు గుచ్చాడు, కొంతమంది 2-3 ముళ్ళు ఉన్నాయి. మనుషుల వెయిట్ను బట్టి గట్టిగా 5-6 కూడా గుచ్చిపెడతారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నాకు తగ్గ ముళ్ళు నాకు కొందనాడు చేతులు ఎత్తండి మర్యాదగా. అది మీ అందరి ముళ్ళు నాకు ముళ్ళు చేసి నాకు తగిలిచ్చాడు. అమ్మ లేకపోతే నేనెంత మీటి మేళంగా ఊరేగుతున్నావు. మీ అందరి భారం నాకిచ్చి పెద్ద ముళ్ళు చేసి నాకు కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎందుకు? మన శరీరమును నియంత్రించడానికి.
సాధన నీకు చేత అయితే చెయ్యి, లేకపోతే నేను చేపిస్తాగా, నేను నేర్పుతాగా అంటాడు ఆయన. దావీదుకు యుద్ధమును నేర్పాడట, బలమును ధరింపజేశాడట. పౌలుకు కూడా హెచ్చిపోకుండా నలగొట్టాడట, బలమును ధరింపజేశాడట, శక్తినిచ్చాడట. కాబట్టి ఇప్పుడు ఈ పోరాటంలో జయం పొందడానికి మనం చేయవలసినదేంటో దేవుడు ఇప్పుడు సూచించాడు. మొత్తం మీద శరీరాన్ని అధిగమించాలి, లేకపోతే అది మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది. కన్ఫామేగా, శరీరానుసారంగా నడుచుకోకండి, అలా నడుచుకుంటే మీరు చావవలసిన వారై ఉందురు. అయితే ఆత్మానుసారముగా నడుచుకున్నది అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం. రోమాపత్రిక 8. ఇంటికి పోయి చూసుకోండి, ఇంపుట్ టైం చాలు. ఓకే, దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఏది మనం జయించాల్సింది? ఈ శరీరాన్ని మనల్ని నియంత్రించడానికి ఎన్ని రకాల ముళ్ళు ఉన్నాయి? అట్లా ఎన్ని రకాల ముళ్ళు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావో అవన్నీ కూడా నిన్ను నియంత్రించడానికి దేవుడు అనుమతించిన ముళ్ళు. కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే దేవుడు ముళ్ళు కూర్చిందా కాగరు, వాళ్లే నల్లగొట్టుకుంటారు. అది పౌలు చెప్పింది. అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడనగుదునేమో అని నన్ను నేనే నలగగొట్టుకుని నా శరీరమును లోబరుచుకొనుచున్నాను అన్నాడు. ఈ విద్య ఎవరు నేర్పారు? పౌలుకి దేవుడే నేర్పాడు. ఇలాగ నియంత్రించుకోవాలి. దానికి ఉపవాసము, కొన్ని రాత్రులు మేల్కొని ప్రార్థన చేయటం, ఉపవాసముల చేతను జాగరణముల చేతను నలగగొట్టుకున్నాడు ఆయన దేహాన్ని. అది నువ్వు ప్రాక్టీస్ చేసావనుకో ప్రాబ్లం లేదు. ఆ ప్రాక్టీస్ నీకు లేదనుకో వేరే టైపులోకి వస్తాయి. మొత్తం మీద ముళ్ళు మాత్రం ఇంతవరకు మీకు క్లియర్గా ఉందిగా? అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? చాలా వందనాలు, కాపాడారు. ఇప్పుడు రెండోది చెప్తా. దేవుడే మనకు నేర్పుకుంటాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతిదీ నేర్పుకుంటాడు. కొన్ని ఆయన చేస్తాడు, కొన్ని మన చేత చేయిస్తాడు. రెండవది, మనం పోరాడాల్సినటువంటి రెండవది అంధకార శక్తులు. ఒకటి శరీరం అయితే, రెండవది మన దేహమునకు వెలపట ఉండి దేహమును ప్రేరేపించేటువంటి అంధకార శక్తులు. మనము పోరాడున్నది శరీరులతో కాదు అన్నాడు. అంటే పోరాడుతున్నాం అది నిజమే, కానీ మనం అనుకుంటున్నాం మనుషులతో అని. కానీ మనుషులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నామన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకో, నాకు వెళ్ళి చూడు. పోరాటం నిజమే, కానీ ఎవరితో పోరాడుతున్నామంటే మనం అనుకుంటున్నాం మనుషులతో అని. కానీ మనుషుల వెనకుండా ఆడిస్తున్నవి దయ్యాలు, వాటితో మనం పోరాడుతున్నామన్నాడు. అక్కడ చెప్పాడు, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. పెద్ద గుంపండి, మనం ఫైట్ చేస్తున్నాం. మనకు తెలియకుండానే పెద్ద సమర భూమిలో ఉన్నాం, మనం రణరంగంలో ఉన్నాం. యుద్ధ భూమిలో నేనున్నాను, శోధనలో నేనున్నాను. ప్రభు సన్నిధి దొరికింది, వేదనలే రణభూమిగా మారాయి. సరే, రణభూమిగా మారాయి, ఏమన్నా నష్టం కలిగిందంటే లేదు. శోధన బాధలు నాలో నిద్రాణమై ఉన్న బలమును పెంచాయి అన్నాడు. అర్థమైందా? నాలో దేవుడు దాచి ఉంచిన బలమును బయటికి తెచ్చాయి. అసలు నాలో ఇంత సహనం ఉందని నాకు తెలియదు, కానీ అతడు నా జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నాలో ఉన్న సహనం ఏంటో నాకు కనపడింది. అవునా? మరి మనలో సహనం బయటికి తీస్తారు. శోధన బాధలు శరీరమే కాదు, మనం పోరాడాల్సింది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న రణభూమిలో మనం ఉన్నామంటున్నాడు పాటలో. బిడ్డలారా, గుర్తించాలి, ఈ పోరాటంలో కూడా మనం జయం పొందాలి. అయితే ఒక్కటి, దుష్టశక్తులు ఎన్ని మన చుట్టుముట్టినా వితౌట్ పర్మిషన్ ఏమీ చేయలేవు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా మనల్ని ఏమీ చేయలేవు.
డైరెక్ట్గా సైతానుగాడే పోయాడు. వాడి దూతలు కాదు, దయ్యాలు కాదు, దురాత్మలు కాదు, అంధకార శక్తులు కాదు, వీటన్నిటికీ పైన రాజు సాతాను. వాడు పోయాడు ఏబు దగ్గరికి. ఏబు దగ్గరికి పోయి మొహం పగలు కొట్టుకొని వచ్చాడు. దేవుని దగ్గరికి పోయినప్పుడు అంటాడు, భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి నీవు ఆలోచించితివా అంటే, ఏబు ఊరకయే నీతిమంతుడాయనా, నీవు అతని ఇంటి వారికి అతని కలిగిన అంతటికి నీ చుట్టూ కంచె వేసితివి కదా, అతని ఆశీర్వదించుట చేతనే అతడు నిన్ను మయంపరుచున్నాడు. అతనికి ఉన్నవన్నీ ఒక దెబ్బలో తీసివేయప్పుడు నీ ముఖం ఎదుటని నిన్ను దూషించునన్న ఆ సందర్భంలో అతని చుట్టూ నువ్వు కంచె వేశావు అన్నాడు. కంచేసిన సంగతి విడిగట్ట తెలుసు, పోయి తన్నులు తిన్నాడు. అది దేవునికి స్తోత్రం. భక్తులకు చుట్టూ దేవుడు తన కాపుదలను ఇస్తాడు, మర్చిపోవద్దు ఈ విషయం. భక్తులను సాతాను ముట్టాలంటే దేవుడు అవకాశం ఇచ్చిన పరిధిలోనే టచ్ చేయగలుగుతాడు, కానీ దేవుడు అవకాశం ఇవ్వకపోతే టచ్ చేయడానికి లేదు. ఎందుకంటే చెప్పాడు చూడు, అతనికి కలిగిన సమస్తము నీకు అప్పగిస్తున్న అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దన్నాడు. మరి ముట్టాడా వాడు? ముడితే ఈడిపోతాడు కాబట్టి కుదరదు. ప్రాణాన్ని ముట్టొద్దంటే ముట్టలా వాడు. అప్పచెప్పిన వాటి మీదనే వాడు తిప్పలు పడ్డాడు, కానీ ప్రాణం జోలికి పోలా. అంటే దేవుడు ఎంతవరకు మనల్ని శోధించడానికి ఛాన్స్ ఇస్తాడో అంతవరకే వాడు మన మీద దాడి చేయగలుగుతాడు, కానీ మించి చేయలేడు. ఇదొక ధైర్యం మనకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు ఎన్నున్నా ఆయన అనుమతి లేకుండా ఏవి కూడా మనల్ని ముట్టజాలవు. ఒకవేళ ముట్టిన ఆయన అనుమతించిన పరిధిలోనే ముట్టగలవు, కానీ మించి ముట్టలేవు.